యారికి బ్రో గోడకెళ్ళి గుద్దేటట్టున్నావా? కాపాడండి. భలే బోట్ ఇచ్చారు మనకి. వెనకమా ఇది ఏంది కర్మ నాకు అర్థం కాదు. గుద్ది అయ్యాం కదా. ఈ కపుల్స్ గోలేంద్ర నాయన. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందంట. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల చాక్లెట్ ఉన్నాయో. నైట్స్ ఇవన్నీ చూడకుండానే చచ్చిపోతాయి. అసలు లైఫ్ కి అర్థమే ఉంది అసలు. చూడు మెంటల్ నాకు ఎట్టబోతున్నాడు. మన వాళ్ళు అయితే క్యాంప్ ఫైర్ అయితే వేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు చూసే వీడియో పార్ట్ 5. దీనికి ముందు పార్ట్ 4 కూడా ఉంది. ఇది చూసి అయిపోయాక దాని కూడా చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడైతే చూడండి 2 seats పెడల్ బోట్ అంట. 30 minutes అడ్వాన్స్ 400, చార్జెస్ 200, రీఫండ్ 200. 200 రివర్స్ ఇచ్చేస్తారు, కానీ ముందు 400 కట్టారా. 6 seats బోట్ మాత్రం 20 minutes. ఈ 4 seats మాత్రం 600, 300 చార్జెస్, 300 రీఫండ్ అయిపోద్ది. 6 seats బోట్ అయితే 1000 రూపాయలు కట్టాలా. 500 చార్జ్, 500 రిటర్న్ ఇచ్చేస్తారు. 30 నిమిషాలు లోపల వస్తే రిటర్న్ ఇస్తారు రీఫండ్. 2 seats 3 లగేజ్ వెక్కిరిది ఎంగనారు ఆ ప్లేసే. ఇట్లా లోపల నుంచి పోయేసి లగేజ్ ఆడబెట్టుకోవచ్చంట. సో గాయ్స్ ఎట్టుంది సెటప్? మనకి ఇది అలవాటే లేదు రైడింగ్ జాకెట్లో అయ్యి. ఏం కొత్తగా ఏం లేదు, కానీ అయితే వెయిట్ చేయమని చెప్పారు. నాకు చూపించా కదా 2 seats, 4 seats, 6 seats ఉన్నాయి. 4 seats ఖాళీగా ఉన్నాయి, 6 seats ఖాళీగా ఉన్నాయి. 2 seats ఖాళీగా లేవు. అదే మేము చూస్ చేసుకున్నాం. అట్లుంటుంది మొత్తం. సో ఆల్వేస్ స్పెషల్. ఇక్కడే వెయిట్ చేస్తున్నాం దానికోసం. వాళ్ళు పంపిస్తే లోపలికి వెళ్ళాలా. ఇక్కడైతే బాగా లేట్ అయ్యేటుంది. బోట్ ఎక్కి కంటిన్యూ చేస్తారండి. గాయ్స్ 2 seat బోట్ అయితే వచ్చేసింది. మనల్ని పంపించారు. ఇప్పుడే వచ్చారు వీళ్ళు దిగేస్తే మనం ఎక్కాల్సింది. ఇప్పుడు నా వల్ల కాదు, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఒకటి దొక్కిన చాలు. అంత లేదు, నేను దొక్కనట్టే ఉంటుంది. రేడే ఉంటాం. బ్రేక్ ఇదే అటే దొక్క వెనక్కి వెళ్తాం చూద్దామా. అదే విషయం. ఈయన బాధ చూడండి. కాలు చూడు ఆడికి వస్తుంది నాకు. ఆయన కాలు మనకైతే జరిపింది బ్రో. కాలు నొప్పి చేసింది బ్రో నాకు ఇప్పుడే. ఇప్పుడు సో ఏం స్మూత్ అయిందా? ఇద్దరం దొక్కితే కరెక్ట్ గా దొక్కితే స్మూత్ గా ఉంది. ఎట్టా లెఫ్ట్ మోషన్ రైట్ మోషన్ ఏదో అన్నాడు ఇంగ్లీష్ లో. నీకు అర్థం కాలేదా? రైట్ తిరగట్లేదు. తిప్పితే ఇటు తిరుగుతుంది. అది తిప్పితే ఇటు తిరుగుతుంది. అయ్యా తిరగట్లేదు. ఇదే ఉలవుతున్నారు. ఏం బ్రో ఈ పెడల్ని ఏందో తిప్పితే పోవట్లేదు. రైట్ సైడ్కి లెఫ్ట్ గా పోతుంది ఇది. అయ్యా అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. యారికి బ్రో గోడకెళ్ళి గుద్దేటట్టున్నావా? రైట్ తిప్పితే రైట్కి పోవాలి. కాపాడండి. లెఫ్ట్ తిప్పితే రైట్కి పోవాలి. యాక్చువల్లీ పోవట్లేదు. చెయ్యి ఇప్పుడు ఉడికా. రివర్స్ తిప్పా. రివర్స్ ఎక్కు. భలే బోట్ ఇచ్చారు మనకి. అదే కదా నాయన. ఎక్క రివర్స్ ఇంత ఫాస్ట్ పోతుందా? డ్రిఫ్ట్ కొట్టు జిప్ అని వెనక్కిత. ఏం బ్రో ఇట్లాంటి బోట్ ఇచ్చారు మనకి. ఇక్కడ చూడండి ఇదిగా ఈ పెడల్ని తిప్పితే ఇటు పోద్ది, తిప్పితే ఇటు తిరుగుతుంది అనమాట. ఈ పెడల్ పని చేయట్లేదు. ఇదిగో నాకు చూపించా కదా వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. తొక్కడం కార్యక్రమం ఏందో నాకు అర్థం కాదు. చూడండి అవునా బాగానే ఉంటుంది, కానీ నాకే బాగాలేడా. ఇక్కడ ఒక బోట్ ఉంది చూడండి, అది మనోళ్ళే. మనోళ్ళు వచ్చేసారు. ఒక డాష్ ఇయ్యా, ఒక డాష్ ఏం ఉండదు కానీ బుద్ధి అయ్యాం కదా బ్రో. మీది కూడా రైట్కి తిరగడం కదా. ఎడ చేస్తున్నాయి ఇంతసేపు. అయితే రైట్ అయితే తిరగడం లేదు, లెఫ్ట్ ఒకటే తిరుగుతుంది. రైట్ తిప్పాలంటే అట్టా మనోడి పర్సు నీళ్ళు పడగొట్టేశారంట. అయ్యా ఇప్పుడు తిరుగుతుందా? తిరిగి ఐడియా బాగుంది. చూడు తిరుగుతా. మాది కూడా తిరిగింది. దెబ్బలు మీది తిరిగింది, మాది తిరిగింది. ఇంకొక దెబ్బ కొట్టి వాళ్ళు ఇటు తిరిగేద్దాం, మనం ఇటు తిరిగేద్దాం. రెండు సైడ్ పెట్టి కరెక్ట్ గా తిప్పాలా. అది వర్కింగ్ బ్రో, ఇట్స్ వర్కింగ్. ఇప్పుడు ముందుకు చెక్ కరో, ఫోకస్ కరో. తొక్కు బ్రో. మనం ఇప్పుడు ఆడి కొండల కాడికి పోవాలి అర్జెంట్గా. మనం తిరిగి రాబడలే. వాళ్ళంటే 4 ఉన్నారు బ్రో, ఫ్రీగా తొక్కున్నారు చూడు బ్రో. మనం ఇద్దరిది అసలు ఇబ్బందిగా ఉంది. వెనక బ్రో
ఇది బోర్డింగ్ వచ్చాం, చలి పుట్టింగ్, ఇంకో పట్ట ఆడ వాన పడింగ్, ఎంజాయ్ పండుగ, చిల్ మూడ్. గాయస్ మనమైతే బయలుదేరుతున్నాం, దగ్గరికి వచ్చేసాం. మాకు ఇచ్చిన అరగంట అయితే టైం అయితే అయిపోయింది. ఇది పని చేయక ఒకటి ఇట్ట పోతుంది ఏంది కర్మ మాకు, నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి ఏడకి పోతుందో, ఏడకి చెట్లలో పోతుంది. దీన్ని మళ్ళీ రివర్స్ తొక్కి మళ్ళీ వెనక్కి లాగి ఇట్ట కొద్దండి వచ్చా. దేవుడా ఏంది మాకు ఇది? ఏంది కర్మ, నాకు అర్థం కాదు. టైం అయిపోతుంది బ్రో, ఆడ రీఫండ్ ఇరు మళ్ళా. నాకైతే కాళ్ళు నొప్పులు ఉన్నాయి భయంకరంగా, తొక్కలేకపోతున్నాయి. నేను అసలు తొక్కటం లేదు, నేను ఒకటే తొక్కుతున్నా. సో అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మొత్తం. అంత క్రెడిట్ కొట్టేస్తున్నాడు. కట్ చేస్తా అక్కడ. మొత్తానికి కింద మీద పడి అచ్చా ఓ అమ్మా వచ్చేసాము. మొత్తానికి ఆ డొక్కు బోట్లు వేసుకొని పైకి వచ్చేసాం. ఇవన్నీ ఇప్పేసి రైడ్ చేస్తా, కొన్ని చేస్తా. సో గాయ్స్ బయలుదేరాలా. ఈ కపుల్స్ గోల్ ఏందిరా నాయన, ఏంద్ర బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకే. దేవుడా ఈ కపుల్స్ అంతా అంతం చేసాను ఆయన. మా సింగిల్స్ మాత్రం ఉండిచ్చు ప్లీజ్. దీని వెనకాలే లేక్ అనమాట, వెళ్ళాలంట. అమ్మో నాయన, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళకే తెలియాలా. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము నాకైతే తెలీదు. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వెళ్తా ఉన్నారు, వాళ్ళ వెనకాల పోతా ఉండడమే. టైం 6 అయిపోయింది, ఇంకొంచెం సేపట్లో చీకటి అయిపోద్ది. ఇంకా వీడియో అయితే మొత్తం బ్లాక్గా పడుతుంది, ఏం సరిగ్గా రాదు. చేస్తే ఇంకొక అరగంటలో లోపలే చేయాలి ఏం చేసినా, దాని తర్వాత ఏం కనపడదు. అది మ్యాటర్. అసలు మధ్యాహ్నం పూట అంత చల్లిగా ఉండింది, ఇప్పుడు 6 అయిపోయింది టైం, ఈవినింగ్. మామూలుగా లేదు చెల్లి అయితే, గ్లౌజెస్ లేకుండా తోలలేకపోతున్నాను అసలు ఈ చెల్లో. అక్కడ చూసారా, పోలీస్కి తారు ఇచ్చారు, మహేంద్ర తార్. మన వాళ్ళు ఇప్పుడే చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉందంట. ఆ ఫ్యాక్టరీ అయితే పోయి చూద్దామని అంటున్నారు. మన చాక్లెట్ లవర్స్ కంతా ఇది ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఉంటది. పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడే ఉందంట, అందరూ వచ్చి ఆ ఫ్యాక్టరీ మీద పడిపోండి. అక్కడైతే చర్చ్ ఉంది, పెద్ద చర్చ్. అది పై నుంచి పోవాలా. అక్కడ చూడండి ఇల్లులు కింద ఉన్నాయి, అనిపిస్తుందా అక్కడ. ఇవన్నీ చాక్లెట్సే. మనం అయితే ఆ మెయిన్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇదేనా ఫ్యాక్టరీయా? ఏంది బ్రో చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నారు బ్రో? ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీయా? ఇదే ఫ్యాక్టరీ? దీనికన్నా పెద్ద దొరికింది కదా బ్రో అక్కడ. సాయంత్రం పూట మోసం అంటే ఇదే ఫ్యాక్టరీ అన్నారు. ఈడేమో ఈ షాప్ పేరు ఫ్యాక్టరీ. ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కూడా చెప్పేసా ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాము, చాక్లెట్ లవర్స్ అందరూ వచ్చి పడిపోండి అని. మోసం జరిగిపోయింది. ఫ్యాక్టరీ అయితే ఇది కాదు, ఈ షాప్ పేరే ఫ్యాక్టరీ అంట. కానీ ఇక్కడైతే ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు చూడండి ఎన్ని రకాల చాక్లెట్ ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఇదేంది బాగా అట్రాక్టివ్గా ఉంది పింక్ కలర్లో. చాక్లెట్ ముఖ్యం మిగిలో అన్నీ తినిపోతే తీసుకుంటారు కదా ఎవరొకరు. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో చాక్లెట్లు. మై గాడ్, దేవుడా ఏంది చాక్లెట్లు కూడా. కాఫీ పౌడరా అన్న? కాఫీ పౌడర్ ఎవరో 220, 300, 220 రెండు రకాలు ఉన్నాయంట. చాక్లెట్లు సంత అంటే ఎప్పుడూ చూడలేదు, విన్నాను కానీ ఇప్పుడే చూడడం. ఇక్కడ చూడండి ఈ మెయిన్ కొడైకెనాల్, ఇది చాక్లెట్ షాప్ ఎదురుగా. అయితే అన్ని ఇల్లులే పైన, దాని వెనకాల చర్చ్ ఒకటి ఉంది, అది సౌండ్. ఇక్కడ వీళ్ళు ఇంత చిన్న ఇంట్లో ఉంటున్నా మన డ్రీమ్ లైఫ్ ని వీళ్ళు డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇది వీళ్ళకి ఇది మామూలే, కానీ మనకి ఇది డ్రీమ్ లాంటిది అనమాట. అంటే మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా మీలో కూడా. ఇలాంటి ఎప్పుడు ఇలాంటి చల్లటైన ప్రదేశంలో చెట్ల మధ్యలో ఇలా ఒక చిన్న పని చూసుకొని ఒక చిన్న సొంత ఇల్లు ఇలా ఉండాలనుకుంటారు చాలా మంది ప్రశాంతంగా. అలాంటి వాళ్ళ కోసం చూపిస్తున్నా. సో గాయ్స్ మన వాళ్ళు అయితే చాక్లెట్లు అయితే తీసేసుకున్నారు. నేను రేపు తీసుకుందాం అనుకుంటున్నా, వీళ్ళైతే ఇప్పుడే తినేస్తారంట.
అవి హోమ్ మేడ్ కదా, వాటిలో ఎన్ని రోజులైనా ఉండగలిగే ఆ కెమికల్ అనేది వీళ్ళు మిక్స్ చేయరనమాట. ఒక 10 to 15 hours వరకే ఉంటాయంట, దాని తర్వాత కరిగిపోతాయంట. సో నేను రేపు తీసుకుందాం అనుకుంటున్నా. మన వాళ్ళు అయితే తీసుకున్నారు, ఆ బ్యాగ్ నిండా పెట్టుకున్నారు. చాక్లెట్ ఫ్యాక్టరీకి బాగా చెప్పాను అందరూ. ఇక్కడ చూడండి ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, కుప్పలు కుప్పలు, మనకు తెలియని రకాలు కూడా ఉన్నాయి. 1 hour వరకు లోపలే ఉన్నాం ఆ చాక్లెట్ల కోసం. వీళ్ళు శాంపుల్ చూసి తీసుకున్నారు, కానీ బాగున్నాయి. నాకు శాంపుల్ తెచ్చారు కానీ చాలా బాగున్నాయి, రేపు తీసుకోవాలి నేను. నైట్స్ ఒక్కొక్క లైట్ ఒక్కొక్క ఇల్లు అనమాట. 3 days చాలా ప్రశాంతంగా ఉన్నా, మర్చిపోలేను. ఈ సంవత్సరం మొత్తం మర్చిపోలేను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా దేవుడు పర్మిషన్ ఇస్తే వచ్చేయడమే. నేనైతే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరికీ సజెస్ట్ చేస్తున్నా ఈ ప్లేస్. అందరూ అయితే ఖచ్చితంగా రావాలి. ఇక్కడైతే సిగ్నల్స్ ఏం పని చేయట్లేదు, ఆఫీస్ నుంచి ప్రెజర్లు ఉండవు, టార్చర్ అనేది ఉండదన్నమాట. సో వచ్చిన రోజులు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా వెళ్ళొచ్చు ఈ చిల్నెస్ లో. రాండబ్బా అందరు రావాలి. ఇవన్నీ చూడకుండానే చచ్చిపోతాయి. అసలు లైఫ్ కి అర్థమే ఉంది, అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడు మెంటల్ నా కొడుకు ఎట్టబోతున్నాడు. ఆ బస్సు ఎటు తిరగతా ఉంటే బస్సు వెనకాల నుంచి ఇటు పోయి దూరడం అవసరమా? మీరు అనుకుంటుంటారు మనసులో, పోయే నీకైతే టైం ఉంది, నీకైతే ఒక పర్పస్ ఉంది, ఛానల్ ఉంది, నీకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, అన్ని సెట్ అయింది కాబట్టి నువ్వు వెళ్ళావు అని మేము ఎలా చేయాలా? నాకున్న టార్చర్లే సరిపోవు ఇక్కడ, నేను ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి కదలలేను అని అందరూ అనుకుంటా ఉంటారు. మనం గట్టిగా ట్రై చేస్తే మన పనుల్ని 2 రోజులు ఆపుకోవచ్చు, మన సిచ్యువేషన్స్ ని సెట్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీస్ ని ఒప్పించుకోవచ్చు, అన్ని చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేసినప్పుడు మీకు ఇబ్బందిగానే ఉంటుంది. మనకి డబ్బులు సరిపోలేదు, ఇంట్లో పర్మిషన్ లేదు, ఆఫీస్ లో లీవ్ ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇన్ని విషయాల్ని మనం దాటుకొని వస్తాం కదా. వచ్చినందుకు మీకైతే ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం అంతా మర్చిపోతారు. 3 రోజులు సీరియస్ గా చెప్తున్నా. ఆ ప్రపంచాన్ని వదిలేసి ఒక 3 రోజులు రాండి, వస్తే తెలుస్తుంది మీకు. ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. అబ్బా మనం వెళ్ళిపోదాం రండి. నేను ఇంత కష్టపడి మీకు ఇలా చూపిస్తున్నాను కదా, ఎంజాయ్ చేయకుండా ఈ కెమెరా పట్టుకొని హెల్మెట్ వేసుకొని తిరుక్కుంటా మనకు చూపిస్తున్నాడు అని చెప్పి మీకే అర్థమై ఉంటుంది కదా. సో ఆ కష్టానికి నాకు ఓన్లీ జస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు. సో గాయ్స్ మన వాళ్ళైతే క్యాంప్ ఫైర్ అయితే వేస్తున్నారు ఇక్కడ. నాకు బాడీ పెయిన్స్ భయంకరంగా ఉంది, అయినా కూడా మీకు చూపించాలని చెప్పి అయితే చూపిస్తున్నా. மனதின் ரகசிய அறையில் ஒத்திகை பார்த்திடவா, சிறகச் சிறக உன்னில் என்னை தொலைத்து మీకు కావాలా? சொல்லவா, మామూలుగా ఉండదు మనతో. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. టాటా, బై బై, సీ యూ. மின்னும் பனிச்சாரல் உன் நெஞ்சில் சேர்ந்தாலே